రాజీనామా దిశగా దానం ఖడ్యం. ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అనే నిర్ణయం. వీళ్ళిద్దరిది మాత్రం పదవులు పోతాయి, ఖచ్చితంగా పోతాయి. ఇక్కడ ముకుల్ రాయ్ పదవి పోయింది కాబట్టి వెస్ట్ బెంగాల్లో వీళ్ళిద్దరు పదవులు 100% పోతాయి. ఈయనేమో బిడ్డను వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాపం ఘోరం. నార్మల్ గా ఈయన బిడ్డ కడియం కావ్య ఒక ముస్లిం క్యాండిడేట్ ని చేసుకుంది. మరి ఏం రావాలి? మైనార్టీ కోటాలో రావాలి, ఎస్సీ కోటాలో మళ్ళీ పోటీ చేసి బీఆర్ఎస్ ఆల్రెడీ ఆమెకు టికెట్ ఇచ్చింది, తర్వాత వేరు వల్ల అనర్హత పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ. ఈ ఇద్దరిని విచారణకు హాజరు కావద్దని చెప్తున్నదే రేవంత్ రెడ్డి. అవును, వీళ్ళిద్దరి పైన వేటు పడుతుంది. ఈ ఇద్దరు కాదు మొత్తం ఉన్న అందరు పోవాలని. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇద్దరు పార్టీ ఫిరాయించినట్టు సాంకేతిక భౌతిక పరమైన పక్క ఆధారాలు ఉన్నాయి. వీరి మీద కూడా ఫిరాయింపుల చట్టం ప్రయోగించకుంటే న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్ విశ్వసనీయతకు శంకించే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు తమ విచారణకు రావాలని స్పీకర్ పంపిన నోటీసులను ఇప్పటికే వీళ్ళిద్దరూ ధిక్కరించారు. విచారణకు హాజరు కాలేదు. స్పీకర్ నోటీసులపై స్పందించని వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి. బెంగాల్ లాంటి పరిస్థితులు కోరనుంటున్నా అన్నట్టు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ లో జాయిన్ అయిన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి గెలిచిన తర్వాత ఏమైంది? దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరేమో పాపం. హైదరాబాద్ లో కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా లేడేమో కాంగ్రెస్ కి. అందుగురించే బీఆర్ఎస్ లో గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఉండంగా కాంగ్రెస్ బీఫామ్ మీద పాపం కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం బీఫామ్ మీద అంటే ఉండని మన పదవి మనకున్నా పర్వాలేదు, మళ్ళా గెలిస్తే చూద్దాం, ఎలాగో ఓడిపోతాం కాబట్టి ఓడిపోయే సీటే కావచ్చు, కిషన్ రెడ్డి గెలవాలన్న లోపాయికారు ఒప్పందంలో భాగంగా దానం నాగేందర్ను పోటీలోకి దింపింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పదవి ఉండంగా కాంగ్రెస్ లో ఎంతో మంది కొట్లాడుతున్న బిడ్డలు ఉండంగా వేరే వాడికి ఇవ్వకుండా మీరు దానం నాగేందర్కి ఇవ్వడంలో మతలాభం ఏముంది అంటే ఒక చర్చ. సరే, ఇది బీఆర్ఎస్ తరఫున కడియం కావ్యకు వరంగల్ సీటు కన్ఫర్మ్ చేసిన తర్వాత వద్దు అనుకొని ఆయన మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ టికెట్ తెచ్చుకొని ఏమైంది? వరంగల్ పార్లమెంట్ పరిధి మొత్తం భూపాలపల్లి కావచ్చు, పరకాల కావచ్చు, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఈయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిండు. ఆ విజువల్స్, ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. వీళ్ళిద్దరి పైన మెయిన్గా పడే ఛాన్స్ ఉంది. కాళ యాదయ్య షేవెల్ల ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ కండువాలే అందరికీ కప్పి పార్టీలకు అనుచరులకు కప్పి ఆహ్వానించిండు. ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? అరే ఏమన్నా మోసం చేస్తే గుండె కలుక్కుమంటది గుండె. నీ అమ్మ జీవితం ఏందిరా అని కొంచెమన్నా లేకపోయా మీకు, కొంచెమన్నా పైసలు వస్తే పెండ కదా పీది మన తింటారు దరిద్రుడు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో సర్టిఫికేట్, వాట్సాప్ ద్వారా సందేశం కూడా. ప్రభుత్వ తాజా నిర్ణయంపై విమర్శలు. అమలు కాని తులం బంగారం హామీ, ఇప్పటికే వేలల్లో పెండింగ్ దరఖాస్తు.